చలికాలం వచ్చిందంటే పగిలిన పెదవులు ఇబ్బంది పెడతాయి. కొందరికి పెదవులు పగిలిపోయి రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నిజానికి ఈ సమస్య చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని వీలైనంత ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అలాగే పెదాలను కూడా తేమగా ఉంచుకోవాలి. చలికాలంలో పెదాలు మృదువుగా ఉండాలంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు పెదవులు పగలకుండా తడిగా ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెలో పంచదార కలిపి పెదవులపై స్క్రబ్ చేసుకోవాలి. ఇది పెదవుల పగుళ్లను తొలగిస్తుంది. ముందుగా చేతిలో కొంచెం చక్కెర తీసుకుని అందులో 2 చుక్కల కొబ్బరి నూనె వేసి పెదవులపై స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేయాలి. చలికాలంలో పెదాలను రక్షించుకోవడానికి పాల ఉత్పత్తులు తినాలి. అలాగే పచ్చి పాలతో పెదవులపై మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. నిమ్మరసం కూడా బాగా పనిచేస్తుంది. 1 స్పూన్ బాదం నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి పెదాలపై అప్లై చేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి అప్పుడు కడిగేయాలి. చలికాలంలో మీ పెదాలను రక్షించుకోవడానికి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను పెదాలపై మసాజ్ చేసుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది పెదాలను మృదువుగా, అందంగా మారుస్తుంది. పెదాలను మృదువుగా చేయడానికి బీట్రూట్ రసంలో తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. వారానికి 1-2 రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.